వరంగల్ మున్సిపల్ అధికారులపై సీరియస్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. రోడ్ల వెంట కాలనీలో చెత్త పేరుకుపోతూ ఉంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు మంత్రి. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల్ని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాలనీల్లో చెత్త వెంటనే తొలగించాలన్నారు. నగరంలో జరిగిన బక్రీద్ ప్రార్థనలో పాల్గొన్నారు కొండా సురేఖ. ఈరోజు బక్రీద్ సందర్భంగా 3 ఈద్గాలను కూడా సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రత్యేకమైన వారి దృష్టి సారించి మైనార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఈద్గాలు కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయో గత నాయకులకు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు. నేను ఆ రోజు ఉన్నప్పుడు శ్మశాన వాటికలు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ ప్రత్యేక దృష్టితో నేను ఆ రోజు మంజూరు చేసి నిధులు డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉర్సు దర్గాకి ₹1 కోటి ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకున్నారు. అదే పద్ధతిలో ఈ 3 ఎల్బీనగర్ ఈద్గా, ఈ మట్టివాడ ఈద్గా, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలో వాళ్ళకు పర్మనెంట్గా కొన్ని స్ట్రక్చర్స్ అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. కమిషనర్ ఫండ్స్ నుంచి ఏవి చేయగలుగుతారో అవి చేసి మిగతావి వాళ్ళు చేయలేనివి ఏమన్నా ఉంటే మాకు ఇస్తే మేము సీఎం నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మైనారిటీస్ అందరూ కూడా చాలా నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు. అటువంటి వాళ్ళు వాళ్ళ ఇండ్లు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకు 6 గ్యారంటీల్లో ఇండ్లు ఇవ్వడమే కాకుండా మహిళలకు అర్హులైన వాళ్ళకి 2500 పెన్షన్తో పాటు రేషన్ కార్డ్స్ గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేషన్ కార్డు కూడా ఇష్యూ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతా ఉన్నది.